హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ్. సో మొత్తానికి ఏం చిల్లర వేషాలో ఇవి నిజంగా అర్థం కాని పరిస్థితి. మరి పబ్లిసిటీ కోసమో డబ్బుల కోసమో మరి ఇంత నీచానికి దిగజారల్లా అని అనిపిస్తోంది ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత. ఆ ఇన్సిడెంట్ మీ అందరికి కూడా తెలుసు. ఒకసారి ఎందుకైనా మంచిది మీరు కూడా ఆ దరిద్రాన్ని చూసేయండి. కడప పాస్టర్ పై దాడి ఓ నాటకమని తేలింది. ఇదంతా డ్రామా, సినిమాటిక్ డ్రామా, పబ్లిసిటీ కోసం ఆడిన మహా నాటకం. ఫేక్ న్యూస్లు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే బ్యాచ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా పాడేహుడు పాస్టర్ పై దాడి వ్యవహారం కూడా ఇలాంటిదేనని తేలింది. సో చూశారు కదండి వీడియో. ఇందులో ఈ పాస్టర్ అభినయ్ ఎవరైతే ఉన్నాడో ఇతను గతంలో సినిమాలు తీశాడు, ఏవో ఒకటో రెండో తీశాడు. అది ఆ సినిమా వచ్చిందిలే, ఎవరికి జనాలకు తెలిసింది కూడా లేదు. సరే అది పక్కన పెడితే ఆ సినిమా టాలెంట్ని మళ్ళీ ఇక్కడ చూపించాడనమాట. సో మొత్తానికి ఒక స్క్రిప్ట్ రాశాడు. ఒక స్క్రిప్ట్ రాసి మొత్తం ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాంటి అమాయక ప్రజల్ని గ్యాదరప్ చేసి ఒక హై డ్రామా, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఒకటి క్రియేట్ చేశాడు. సో అది నిజంగా ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో, ఆ వీడియో బయటకు వచ్చిన మరుక్షణమే ఈజీగా కొంచెం తెలివి పెట్టి ఎవరన్నా ఆలోచిస్తే ఆ వీడియో చూసిన తర్వాత ఈజీగా అర్థమైపోద్ది ఇది మొత్తం స్క్రిప్టెడ్ అని చెప్పేసి. అంత వరెస్ట్గా ఇప్పుడు చేసేది ఎదవ పైన అయినా సరే కొంచెం సక్రమంగా చేయాలంటారు పెద్దోళ్ళు. సో వీళ్ళు ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదు. చేసేదో ఒక ఎదవ పని, ఇక దాన్ని ఒక కనీసం కొంచెం ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చో లేకపోతే కొంచెం ప్రాపర్గా షూట్ చేసో రియాలిటీకి దగ్గరగా వీళ్ళు చేయలే, ఏమాత్రం రియాలిటీకి దగ్గరగా చేయలే. సో మొత్తం ఒక డ్రామా క్రియేట్ చేశారు, ఒక సినిమా లాగా మొత్తం క్రియేట్ చేశారు. అందులో బేసిక్ పాయింట్స్ మిస్ అయ్యారు వీళ్ళు. అందులో ఫస్ట్ అటాక్ చేసే వాళ్ళు ఎవరైనా సరే అటాక్ చేయాలనుకున్నప్పుడు ఆ డోర్ తీసి వాళ్ళు అటాక్ చేస్తున్నంత వరకు కూడా ఎవరైతే ఈ అభినయ్ ఉన్నాడో ఆ కార్ అక్కడే ఉంటుందా? ఎస్కేప్ అవ్వదా? ఆ కార్ ఎస్కేప్ అయ్యే అవకాశం లేదా? ఇంత చిన్న లాజిక్ మిస్ ఎలా అయ్యారు? మనమే ఉన్నాం, ఎక్కడన్నా ఒక చోటుకి వెళ్తాం, ఇద్దరు ముగ్గురు అటాక్ చేయడానికి వచ్చారే అనుకుందాం, వెంటనే మనం అక్కడి నుండి ఎస్కేప్ అవ్వమా? ఈజీగా అయిపోతాం కదా. సో ఇక్కడ ఈయన ఎస్కేప్ అవ్వలేదు, అంటే స్క్రిప్ట్లో అలా రాసుకున్నారనమాట. నేను ఎస్కేప్ అవ్వను, సో మీరు డోర్ తీయండి, డోర్ తీసి నా కాల్ లాగండి, నేను బయటకు వచ్చేసాను, నన్ను మొత్తం తరమండి, నేను అటు ఇటు పరిగెడతాను, అసలు మొత్తం అసలు సినిమాటిక్లో మనం తీద్దాము, మనకు సింపతి వచ్చేస్తుంది, ఫోన్పేలో అమౌంట్లు వచ్చేస్తాయి అని చెప్పేసి హై వోల్టేజ్ డ్రామా చేశారు. అందులో ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఆ వీడియో కంప్లీట్లో అంటే ఎండింగ్లో పోకిరి సినిమాలో మహేష్ బాబు రేంజ్లో ట్విస్ట్ ఏంటంటే అందులో అంత దాడి జరిగింది, అంత పరిగెత్తిచ్చారు, అంత జరిగినా సరే అసలు లాస్ట్ ఎండింగ్లో లేచి నిలబడ్డాడు మనోడు. సో క్లైమాక్స్ ట్విస్ట్ అదే అన్నమాట ఆ వీడియోలో. సో లేచి నిలబడ్డాడు, అక్కడి వరకు బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ కట్ చేస్తే ఇంటర్వెల్ తర్వాత ఏం జరిగింది? ఏదో ఒక ఊరి దగ్గర అతను పడిపోవడం, ప్రజలందరూ వచ్చేయడం, వాళ్ళందరూ కూడా ఏడవడం, ఇలా అసలు మామూలుగా కాదు. నిజంగా అభినయ్ ఏదో పాస్టర్గా ఉంటున్నాడు, కానీ నిజంగా ఇతను కనుక డెఫినెట్లీ సినిమాల్లో అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే ఈరోజు నిన్నే అనుకుంటా డ్రాగన్ సినిమా గ్లిమ్స్ ఏవో వచ్చాయి, టీజరో ట్రైలరో మొన్నే పెద్ది వచ్చింది, ఈ 2 సినిమాలకు బీట్ చేసేవాడు డెఫినెట్లీ. సాలార్ ఇతనితో తీసేవాళ్ళు, అంత రేంజ్కి వెళ్ళేవాడు. ఆ డైరెక్షన్, ఆ యాక్టింగ్ ఇదంతా. ఎవడన్నా మడ్రటం చేయడానికి వచ్చినప్పుడు కత్తులతోనూ గన్నులతోనూ ఈ మారణాయుధాలతో దాడి చేయడానికి వచ్చినప్పుడు మొత్తం కంప్లీట్ వీడియో షూట్ చేస్తూ ఎవడన్నా కూర్చుంటాడా? అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడా? ఈ చిన్న లాజిక్ కూడా వీళ్ళు మిస్ అయిపోయారు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి డ్రామాలు ఆడడం, తర్వాత అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్ళడం, దానికి సంబంధించి పాపం అసలు ఏమాత్రం ఆ కమ్యూనిటీ వాళ్ళకి అసలు ఈడేసిన వేషాలు పాపం వాళ్ళకి తెలీదు. చాలామంది క్రిస్టియన్స్ తెలీదు.
పాపం వీడి మీద సింపతితోటి సపోర్ట్ అభినయ్ మీద దాడి జరిగింది, హిందువులే చేశారు, వీ సపోర్ట్ అభినయ్ అని చెప్పేసి తెగ చించుకున్నారు. పాపం వాళ్ళు తెలీదు ఇదంతా డ్రామా అని. సో ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం? ఆర్టిఫిషియల్ ఏఐ యుగంలో ఉన్నాం. చిన్న పిల్లవాడు కూడా అది ఒరిజినల్ వీడియోనా లేకపోతే స్క్రిప్టెడ్ వీడియోనా ఏఐతో చేసిన వీడియోనా అని చిన్న పిల్లవాడు కూడా ఇవాళ పసిగట్టే కాలంలో ఉన్నాం మనం. ఇంకా పాతకాలం నాటి డ్రామాలు ఆడితే ఎవరండి నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? మా ఖమ్మం అజయ్ బాబుకి ఆయన కూడా ఏం తెలియదు అనుకుంటా, వెళ్ళిపోయాడు, వెళ్ళి తెగ పరామర్శించేస్తున్నాడు అక్కడ. అసలు మా పాస్టర్లు మేము దాడి చేసేస్తున్నారు, మమ్మల్ని బ్రతకనియరు, గతంలో ప్రగడాల ప్రవీణ్కి అలా జరిగింది, నెక్స్ట్ అభినయ్కి ఇలా జరిగింది, నెక్స్ట్ నా మీదే అటాక్ చేస్తారని చెప్పేసి తెగ సింపతి డ్రామా క్రియేట్ చేశాడు. పాపం ఆయనకు కూడా తెలియదు కదా స్క్రిప్టెడ్ అని. తెలుసుంటే మేబీ ఆయన కూడా వెళ్ళకపోయిండేవాడు. సో ఇలా నిజంగా ఆ కమ్యూనిటీని ఎంత నాశనం చేయాలో ఇలాంటి వాళ్ళు నాశనం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేసేదంటే అది వీళ్ళ తప్పు లేదు, వీళ్ళ కమ్యూనిటీలో ఉన్నారు కదా ఆ ప్రజలది తప్పు. ఇలాంటి వాళ్ళని డెఫినెట్గా దూరం పెట్టాలి. ఇప్పుడు మీరు నమ్మారు, జీసస్ని నమ్మారు, మీరు ఆ జీసస్ని ఆరాధిస్తారు, ఆ జీసస్తోనే ఆ ప్రార్థనలో దీనిలో ఉండాలి. ఇలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు కరిగిపోయి ఇలాంటి వాళ్ళని నెత్తిని పెట్టుకుంటే ఇలాంటివే జరుగుతాయి. ఇప్పుడు ఏమైపోయింది, ఎంటైర్ ఆ కమ్యూనిటీని మొత్తం ఇప్పుడు దూషించాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు నీచమైన కామెంట్స్, నీచంగా తిట్టాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. అంటే ఆ కమ్యూనిటీని మొత్తం ఇప్పుడు బ్యాడ్ నేమ్ ఇలాంటి వాళ్ళ వల్ల. ఇప్పుడు జనరల్గా ఈయనేదో పార్టీ పెట్టాడు, ఏం పార్టీ అది? క్రైస్తవుల్ని అసెంబ్లీకి ఎమ్మెల్యేలుగా పార్లమెంట్కి ఎంపీలుగా తీసుకుపోతున్నటువంటి పార్టీ, క్రైస్తవుల తరపున రాబోతున్న పొలిటికల్ పార్టీ భరోసా పార్టీ. ఆ క్రైస్తవ లోకానికి మొత్తం నేను మేలు చేసేస్తాను అని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేసి ఫోన్పేలోను గూగుల్ పేలోను డబ్బులు వేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి డబ్బులు వేయించుకొని మొత్తానికి కాకినాడలో ఒక సభ ఏర్పాటు చేసి అక్కడ పార్టీ అనౌన్స్ చేశాడు. మీరు ఆర్థికంగా ప్రోత్సహించి మన పొలిటికల్ పార్టీని ముందుకు నడిపించండి, ఈ మీటింగ్ కూడా విజయవంతం చేయండి. మీకు కనిపిస్తున్న క్యూఆర్ కోడ్, ఫోన్పే, గూగుల్ పే నంబర్కి మీ వంతు ఆర్థిక సహకారం అందిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ పార్టీ పేరేంటి? భరోసా పార్టీ. సో ఆ భరోసా పార్టీ నిజంగా దాన్ని ఎలాగైనా హైప్ తీసుకురావాలి, జనాలు ఎవరు దాన్ని దేకట్లేదు, జనాలు ఎవరు నన్ను దేకట్లేదు అని చెప్పేసి ఏమనుకున్నాడో ఏమో ప్లానింగ్, మొత్తానికి ఇలా అడ్డంగా దొరికిపోయాడు. నిజంగా ఇక్కడ ఈయనలో తప్పు లేదు. ఎవరైతే దీనిలో ఆయన మాటలకి కరిగిపోయి నటించడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు కేసులు ఫైల్ అయ్యాయి. పాపం వాళ్ళ భవిష్యత్తు ఏంటో ఇప్పుడు అర్థం కాదు. వాళ్ళు ఇప్పుడు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు నాకు తెలియక అడుగుతాను, జనరల్గా అభినయ్ మీద దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఈయనేమన్నా పెద్ద తోపు తురుం ఖానా, లేకపోతే ఈయన వల్ల మొత్తం హిందూ సమాజానికే మొత్తం డేంజర్ ఏర్పడిపోయిందా? అలాంటివి లేదు కదా. పోనీ ఈయన కొత్త పార్టీ పెట్టాడు, ఆ పార్టీ వల్ల ఇటు కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ కానీ జనసేన కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఆ పార్టీ వల్ల ఈ పార్టీలకి ఏమైనా డ్యామేజ్ ఉందా? దేనికి ఆయన్ని చంపాలనుకుంటారు? సో గతంలో పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత ఎలాగైతే క్రైస్తవ లోకం మొత్తం ఏకమైపోయి ప్రవీణ్ గారిని మద్దతు తెలిపారో అలా ఇప్పుడు ఈ దాడి తర్వాత నాకు మద్దతు వస్తుంది డెఫినెట్గా. ఆ మద్దతు వచ్చిన తర్వాత నేను మొత్తం ఫండ్ రైజ్ చేయొచ్చు, మళ్ళీ నేను గూగుల్ పే, పేటిఎం నంబర్లు ఇచ్చి మళ్ళీ నేను డబ్బులు వేయించుకోవచ్చు అని చెప్పేసి ఏం ప్లాన్ చేసుకున్నాడో కానీ మొత్తానికి ఇలా అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పటికైనా ఆ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇలాంటి ఫేక్ అభినయ్ లాంటి ఫేక్ పాస్టర్లని నిజంగా దూరం పెట్టండి. వాళ్ళని నెత్తిని పెట్టుకోకండి. మీరు నెత్తిని పెట్టుకోవడం వల్ల ఈరోజు అలాంటి వ్యక్తులు డ్రామాలాడి ఎంటైర్ క్రిస్టియన్ కమ్యూనిటీకి కూడా బ్యాడ్ నేమ్ తెచ్చేశారు. మరోపక్క అవి చాలదన్నట్టు కొందరు ఈ మధ్య కాలంలో పాటలు యేసు
ప్రభు నా మొగుడు అని ఏవేవో పాటలు, రకరకాల పాటలు. ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేస్తున్నారు ఆ కమ్యూనిటీని ఈ మధ్య కాలంలో చాలామంది. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. మరికొందరు నిజంగా వాళ్ళు క్రిస్టియానిటీని నిజంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు నిజంగా చేస్తున్నారు. ఇలాంటి చిల్లర వ్యవహారాలు అయితే చేయట్లేదు, కానీ చాలామంది క్రిస్టియన్స్లో నిజంగా యేసు ప్రభువు నమ్ముకొని ముందుకు వెళ్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో వాళ్ళ వల్ల క్రిస్టియానిటీకి ఎటువంటి బ్యాడ్ నేమ్ రాదు. ఇలా ఎవరైతే ఇలా ప్రవర్తిస్తారో ఇలాంటి వాళ్ళ వల్లే నిజంగా ఎంటైర్ క్రిస్టియానిటీకి బ్యాడ్ నేమ్. సో నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి వాళ్ళని డెఫినెట్గా మీరు ఎంకరేజ్ చేయకండి.